మీ కేఎస్ నాయుడు, కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఏం జరుగుతున్నది అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే అంతకుముందు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిగా లడ్డు అంశాన్ని తెర మీదకు తీసుకురావడం, దాంతో చాలా గందరగోళమైనటువంటి మాట తెలిసిందే. తర్వాత ఈ మధ్య కాలంలో వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఆ టికెట్ల పంపిణీలో జరిగిన ఘటన కావచ్చు, తర్వాత వచ్చేసి లడ్డు కౌంటర్లో జరిగినటువంటి సంఘటన కావచ్చు, తర్వాత పాలక మండలిలో వస్తున్నటువంటి విభేదాలు కావచ్చు, లేకపోతే షార్ట్ సర్క్యూట్ జరిగినటువంటి అంశం కావచ్చు. ఈ మధ్య మళ్ళా కొత్తగా వచ్చేసి దొంగ టోకన్లు 300 టికెట్స్ వచ్చేసి ఫేక్ టికెట్స్ ఇస్తుందని చెప్పి అదొకటి కానీ, లేకపోతే గోల్డ్ దొంగతనం జరుగుతుంది అనేటటువంటి అంశం కావచ్చు, లేకపోతే నిన్న మన తిరుమల దర్శనానికి వెళ్తున్నటువంటి మార్గ మధ్యంలో బస్సు యాక్సిడెంట్లు కావచ్చు. మొత్తానికి తిరుపతిలో ఏదేని అపచారం జరిగిందా అంటే భక్తులలో చాలామందిలో ఒక అనుమానం అయితే వస్తుంది. ఏదో మొత్తానికైతే అపచారం అయితే జరుగుతుంది. ఈ ప్రక్షాళన దిశగా ఎందుకు అడుగులు వేయడం లేదు అన్నది సందేహంగా ఉండదు. సో ఏదేమైనా ఈ సమస్య తొందరగా పరిష్కరిస్తే బాగుండాలని అనుకుంటున్నాను.